అందరికీ నమస్కారం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో నిన్నటి వీడియోలో మనం వర్ణమాల ఎలా రాయాలో నేర్చుకున్నాం కదా. ఐ హోప్ అందరూ దాన్ని ప్రాక్టీస్ చేసి ఉంటారు. ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి రాసి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇవాల్టి వీడియోలో మనం పదాలని ఎంత అందంగా రాయాలో నేర్చుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ పదాల్లోని అక్షరాలన్నీ సేమ్ సైజులో రాస్తున్నాం, అందుకే అది నీట్గా కనిపిస్తుంది. సో మనం ఎప్పుడైనా పదాల్లోని అక్షరాలన్నింటినీ సేమ్ సైజులో రాస్తే అది నీట్గా కనిపిస్తుంది. దాంతోపాటు మనం పెన్ పట్టుకునే విధానం కానీ, మనం బుక్ పట్టుకునే విధానం కానీ, ఇవి కూడా హ్యాండ్ రైటింగ్ మెరుగుపడడానికి తోడ్పడతాయి. సో మనం అది కూడా గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇవాల్టి టిప్ ఏంటి అంటే, ఇప్పుడు మనం చూస్తున్న అక్షరాలన్నీ వృత్తాకారంలో ఉన్నాయి. సో ఇప్పుడు మనం పక్కన సర్కిల్స్, చిన్న చిన్న సర్కిల్స్ డ్రా చేస్తూ ఉంటే అలా మనకి అక్షరాలని గుండ్రంగా రాయడానికి ఈజీ అవుతుంది. సో ఫస్ట్ టిప్, మీరు నీట్గా సర్కిల్స్ గీయడం నేర్చుకోండి. సో అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అక్షరాలు ఈజీగా వచ్చేస్తాయి. సో దట్స్ ద టిప్ ఆఫ్ టుడేస్ వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం సెంటెన్సెస్ ఎలా రాయాలో నేర్చుకుంటాం తెలుగులో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.